విషయం కాదు. అప్పుడు ఇప్పుడు కలవపూడి శివ గారు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీసు, కలవపూడి శివ గారికి ఉన్న పేరు మంతెన రామరాజుని ఎమ్మెల్యేగా గెలిపించిందా? అంటే మీరు నిలబెట్టిన అభ్యర్థి కాబట్టి. లేదా మంతెన రామరాజు స్వయంగా గెలిచారా? లేదు, ఖచ్చితంగా నేను నా కష్టం, అలాగే పార్టీ కార్యకర్తల కష్టం, నాయకుల కష్టం, ప్రజల అభిమానం. ఖచ్చితంగా నేను 14 ఏళ్ళ కష్టమే 2019లో గెలవగలిగాను. ఉండి టీడీపీ కంచుకోవటం ఆ విషయంలో అసలు ఎవరు లాస్ట్ అంత వేవ్లో కూడా గెలిచిన పార్టీ గత 5 ఏళ్లలో మీ పార్టీ నుంచి గెలిచిన లేదా మీరు గెలిపించిన మంతెన రామరాజు గారు ఎమ్మెల్యేగా సమర్థవంతంగా పనిచేశారనుకుంటున్నారు మీరు అక్కడ గ్రౌండ్లో చెక్ చేయండి. నార్మల్గా వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్ అన్నింటిని కూడా ఏమీ వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేదు. సర్పంచ్లు చేయలేదు, ఎంపీటీసీలు చేయలేదు. ఇలా ఆకివీడులో ఎలక్షన్ ఎగ్జిక్యూట్ చేశారు. ఎగ్జిక్యూషన్లో కూడా నన్ను అలౌ చేయలేదు. అయినా నేను ఏదో 2 రోజులు క్యాంపెయిన్ చేసి వచ్చేసాను. అందులో మన నగర పంచాయతీలో కూడా ఓడిపోవడం జరిగింది. పట్టుంటే గెలవాలి కదా. మీరు ఉంటే ఖచ్చితంగా నేనుంటే నేను ఏ ఒక్క సీటు వదలన, సమస్య లేదు. నేనుంటే నాకు 70 పంచాయతీలు, ఈ నగర పంచాయతీ అన్నీ కైవసం చేసుకునేవాడిని. ఎంపీటీసీలు అన్నీ కూడా, జడ్పీటీసీలు అన్నీ కూడా కైవసం చేసుకునేవాడిని. అందులో సమస్య లేదు. అధిష్టానం ఎలక్షన్ వద్దన్నా కానీ నేను అక్కడ పార్టిసిపేట్ చేయొద్దును, అన్నీ గెలిచేవాడిని. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీరు ఎంపీగా కంటెస్ట్